ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏ పరిస్థితి అర్థం కానప్పుడు, ఎటు వెళ్ళాలో తోచనప్పుడు, అనేక ఆలోచనలతో కృంగినప్పుడు, ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలి, స్టెప్ ఏ విధంగా వేయాలో అని అనేక ఆలోచనలు కలిగినప్పుడు ప్రార్థన చేయడం అనేది ఎవ్వరికి మన హృదయాంతరంగం నుంచి రాదు. ప్రార్థన చేయాలన్న ఆశ కూడా ఉండదు. అయితే అలాంటప్పుడు కూడా మనం ప్రార్థన చెయ్యాలి. మనకి ప్రార్థన చెయ్యలేకపోతున్న అంత బాధ ఉన్నా సరే నువ్వు స్తుతిస్తే అక్కడ దేవుని ద్వారాలు తెరవబడటము, దేవుడు నీకు సహాయం ఏదో ఒక విధంగా రావటం అనేది నువ్వు ప్రత్యక్షంగానే చూస్తావు. ఆ విధంగా స్తుతించటం అనేది ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి పడుకునేటప్పుడు నువ్వు ఏ సమయమందైనను ఆయనను స్తుతించవచ్చు. స్తుతించటం అనేది ఏంటి అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని నువ్వు పొగడటమే. ఆయన గుణాతిశయములను గురించి, ఆయన త్యాగము గురించి, ఆయన అసలు నీ కొరకు ఆయన ఏమై ఉన్నాడు, నీ కోసం ఆయన ఏమి చేయగలుగుతున్నాడు, ఏమి చెయ్యగలడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉంటుందా అన్నట్టు నువ్వు ప్రతీది జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించటం, ఆయన నామాన్ని గొప్ప చేయటం, ఆయన నామాన్ని మహిమపరచటం, దీన్నే స్తుతి అంటారు. అయితే వాటిని ఏ విధంగా అక్క మాకు క్లియర్గా నువ్వు చెప్పగలవా అంటే, నేను కొన్ని ఏ రీతిగా స్తుతించాలనేది నేను చెప్తాను. దాన్ని మీరు ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఒకరోజు మీకు వచ్చేస్తుంది, మీరు చూడకుండానే స్తుతించగలరు. మీరు ఏ పని చేసుకున్నప్పుడు కూడా ఈ రికార్డ్ అనేది ఆన్ చేసుకొని, వీడియో అనేది ఆన్ చేసుకొని ఉంటే స్తుతులు అనేవి అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అవి మీరు విని మీరు ప్రార్థనల్లో ఒక 5 నిమిషాలైనా నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ రీతిగా మీరు ఫాలో అవ్వండి. దేవుని కార్యాలు, దేవుని శక్తిని మీరు చూస్తారు ప్రతి స్థలంలో. మీకు ప్రార్థన చేయటం రావట్లేదు, అంత భారంగా ఉంది అన్నప్పుడు ఈ స్తుతి అనే ఆయుధాన్ని మీరు ప్రయోగించండి. దేవుని సహాయాన్ని తప్పక చూస్తారు, ఆయన శక్తిని చూస్తారు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. జీవాధిపతి అయిన దేవా మీకే స్తోత్రం. ఆశ్రయదుర్గమైన దేవా మీకే మహిమ. ఉన్నత దుర్గమైన దేవా మీకే ఘనత. అనంత జ్ఞానివైన దేవా మీకే స్తుతి. అతి సుందరుడువైన దేవా మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడు అయిన మా దేవా మీకే ఘనత. మృత్యుంజయుడు అయిన మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడు అయిన మా దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా మీకే మహిమ. ఆది సంభూతుడు అయిన దేవా మీకే ఘనత. రక్షణకర్తవైన మా దేవా మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చిన ప్రవ్వా మీకే స్తోత్రం. జీవము గల దేవా మీకే మహిమ. భూమి ఆకాశములను సృజించిన మా దేవా మీకే ఘనత. కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకే స్తుతి. కీర్తనీయుడవైన మా ప్రవ్వా మీకే స్తోత్రం. సత్యస్వరూపివైన మా దేవా మీకే మహిమ. ఆశ్చర్యకరుడవైన మా దేవా మీకే ఘనత. అద్భుతకరుడవైన మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడవైన మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల తండ్రి మీకే స్తోత్రం. బలముగల దేవా మీకే మహిమ. ఇశ్రాయేలు కాపరివైన మా దేవా మీకే ఘనత. ఇశ్రాయేలు కాపరివైన మా దేవా మీకే ఘనత. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా మీకే స్తుతి. ఆల్ఫాయు ఒమేగాయు అయి ఉన్న మా దేవా మీకే స్తోత్రం. ఆదియు అంతమున ఎన్న మా దేవా మీకే ఘనత. ఈ విధంగా ఈ 30 స్తుతులు అనేవి ప్రతిరోజు ఒక 5 నిమిషాలైనా, ఒక 2 నిమిషాలైనా విని ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. మీకు ప్రార్థన చెయ్యాలి అనిపించిన ప్రతిసారి స్తుతించండి. దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.